ఎవరది? ఎవరంటుంటే? పాత కేసే, నేనేలే. తలుపు తెరు. ఇప్పుడు వచ్చారేమిటి? నిన్ను చూడాలనొచ్చా. అడవలే. ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడున్నాడా? 500 రూపాయలు ఇచ్చి అమ్మాయి చెప్తావా? చీల్చేస్తా. నోరు మూసుకు పడుకో. నిన్నెవరు పంపారు? అమ్మాయిని ఎందుకు మోసం చేశారు చెప్పరా? చెప్పరా? శేఖర్ గారు, బేబీ గారు చేయమన్నారు. వాళ్ళని పుట్టమనరా? నా పెళ్లి సెటిల్ అయింది. ఏ ఊరమ్మాయి? తెనాలి సంబంధం. అందగత్తే. వాళ్ళ డాడీకి కావాల్సినంత డబ్బుంది. చాలు కదా. పెళ్ళైతే మనం ఎలా కలుసుకుంటాం? నిన్ను మరువగలనా? జీవితంలో మగాడికి ప్రేమ వేరు, పెళ్లి వేరు మై డియర్ స్వీటీ. ఊరుకోండి, నేను తప్పు చేశాను అనుకుంటున్నా. పిచ్చిగా ఆలోచించకు. ఆస్తి అంతస్తు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య మామూలు ఆడదానిలా కంటికి నచ్చిన ఒక యువకుడి కోసం ఆశపడ్డం తప్పనుకుంటున్నావా? అది నేరం కాదు, ప్రేమ. నా మాట కొంచెం విను. అనవసరమైన విషయాల్ని గురించి ఆలోచిస్తూ నీ అందాన్ని వయసుని వేస్ట్ చేయకు. కొంచెం లేడియా. నేను లేవలేను. మర్యాదగా నువ్వు లేస్తావా లేక? నేనే లేస్తా. హాయ్, నైస్. థ్యాంక్ యూ డియర్. నా ప్రేమ కానుక. సరే, నేను వెళ్ళిరానా? అప్పుడేనా? రేపు వస్తారా? టైం ఉంటే. మరి నా బిల్లు గురించి ఆయనకి నువ్వు గుర్తు చేస్తావుగా? ఆయన టూర్ నుంచి 2 రోజుల్లో వస్తారు. ఆఫీస్కి వెళ్ళగానే మీ పని అయిపోతుంది. మిగతా పనుల తర్వాత. ఓకే? శ్రీమంతుడి పుత్రుడికి ఐఏఎస్ ఆఫీసర్ భార్యకి అక్రమ సంబంధం. టైటిల్ ఎలా ఉంది? బాగుంది. రేపు ఫ్రంట్ పేజీలో ఈ మ్యాటర్ ప్రింట్ చేయాలి. చెయ్యకపోతే ఈ ప్రెస్ అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వు క్లోజ్ అవుతావు, గుర్తుంచుకో. లేకు గోవిందయ్య, నేను మాట ఇచ్చాను కదా, వచ్చేస్తుంది. మాలా, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెకేట్ చేయాలి. అవినీతి పనులు చేసే వాళ్ళని ఇలాంటి ఉమెన్ హాస్టల్స్ లో ఉండనిస్తే దానివల్ల హాస్టల్ రెప్యుటేషన్ చెడిపోతుంది. సో యూ హ్యావ్ టు వెకేట్ దట్ ప్లేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మళ్ళా ఏమిటిది? ఏడవకో, ఎవరైనా చూస్తారు. నేనేం చేయమంటావు చంద్ర? నీకిప్పుడు ఏమిటి కష్టం? హాస్టల్లోంచి మారాలి, అదేం పెద్ద ప్రాబ్లం కాదే. ఈ పట్టణంలో ఉండడానికి ఇల్లే దొరకదంటావా? పోతే మీ కాలేజ్ సంగతే. స్టూడెంట్స్ అన్న తర్వాత కొత్తలో గుసగుసలు వెక్కిరింతలు ఉంటాయి, ఆ తర్వాత మర్చిపోతారు. అసలు నీకు చదవడం ఇష్టం లేకపోతే నిన్నెవరు? హలో, నువ్వు ఇక్కడున్నావా?
నీకోసం ఊరంతా తిరిగామే. గురువు గారు బుక్ చేశారా? కూర్చోరా, ఎందుకురా ఎగురుతా?